హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మీ రాజమండ్రి అమ్మాయిని. ఈరోజు మన వీడియో వచ్చి ఆరోగ్యకరమైన రుచికరమైన టిఫిన్ చేసి పెడుతున్నానండి. ఒక్కసారి మీరు చూడండి. అదేంటంటే వాయికుడు అండ్ పల్లి చట్నీ అండి. టమాటా వేసి పచ్చిమిర్చి వేసి చట్నీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ విధంగా చేస్తున్నానో చూడండి. ముందుగా మనం వాయుకుడు ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. తక్కువ గిన్నెలు అయ్యేలాగా, ఆడోళ్ళకి కొంచెం సేవ్ అయ్యేలాగా వేసి చూపిస్తానండి. చూడండి ఒకసారి. ఇలాంటి ఒక బాండి తీసుకుని ఇలాంటి గిన్నె తీసుకోవాలండి. వెడల్పు ఉండాలి కానీ లోతు ఉండకూడదు. ఇలాంటి గిన్నె తీసుకుని పిండి దీంట్లో వేసేసుకోవడమే. ఎక్కువ గిన్నెలు అవ్వండి. చక్కగానే సింపుల్ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. చూడండి. ఇలా కొట్టుకుని దీంట్లో వాటర్ వేసానండి. నేను వాటర్ వేసుకుని దీంట్లో పెట్టేసుకోవడమే. మూత పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని హై కాకుండా లో ఫ్లేమ్ కాకుండా పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇది మన ఇడ్లీ ఎలా ఉడికించుకోవడమో అలాగనమాట. సింపుల్గా అయిపోద్దండి. నెక్స్ట్ నేను పల్లి టమాటా చట్నీ చేస్తాను. చూడండి. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ పెట్టండి. మా రజనీ జాన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట బెల్ కొట్టండి. మీ రాజమండ్రి అమ్మాయినండి, ప్రోత్సహించండి. పల్లీలు వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తానండి. చూడండి. చూడండి, మన పల్లీలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. నేను తుంచేసేస్తున్నాను. పచ్చిమిర్చి వేసినప్పుడు సిమ్లో పెట్టుకోండి, పేలుతాయి. ఇలా మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అల్లం వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి. పచ్చిమిర్చి చూసారా ఎలా పేలుతున్నాయో? జాగ్రత్తగా ఉండాలి పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు. అల్లం కూడా కారం ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి చూసి వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా యాడ్ చేసేసుకున్నామండి. చూడండి, ఇలా ఫ్రై అయితే చాలండి పచ్చిమిర్చి. ఎందుకంటే వీటితో పాటు వేసాయి కదా. నేను టమాటా యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే కొంచెం చింతపండు అండి, కొంచెం చింతపండు, ఈ అల్లం ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇది బాగా మగ్గాలి నూనెలో. చూడండి ఒకసారి మన చట్నీ ఇంకా కొంచెం మగ్గాలండి. ఇంకా 5 మినిట్స్ మగ్గితే మొత్తం టమాటా అంతా మెత్తబడిపోవాలి మనకి ఆయిల్లోని. ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకుందాం మనం. చూడండి, మన పచ్చడి నూనె చూసారు ఎలా పైకి తేలిందో. మన పచ్చడి అయిపోవచ్చిందండి. నూనె చూడండి తేలిపోయింది కదా. అంతే అండి, మన పచ్చడి ఫ్రై అయిపోయింది. వెల్లుల్లిపాయలు ఇంక స్టవ్ కట్టేస్తున్నాను నేను. వెల్లుల్లిపాయలు పచ్చి వేసుకోవాలండి, ఏ పచ్చడికైనా సరే బాగుంటుంది. జీలకర్ర 2 స్పూన్లు స్టవ్ కట్టేసాక వేసుకోవాలండి. 2 కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వేడికి మనకి కొంచెం మగ్గుతాయి అన్నమాట. అంతే అండి. చల్లారిన తర్వాత మిక్సీకి వేసేసుకోవడం. మన వాయుకుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి ఒకసారి.
ఒక స్పూన్ తీసుకుని ఇలా మధ్యలో గుచ్చితే చూసారా మనకు అయిపోయిందండి. వాటర్ తయారు చేసుకుని ఇలా అంటే మనకు అంటుకోకుండా వచ్చిందంటే కనుక మనకు అయిపోయినట్టే. పిండి అంటుకుని వచ్చిందంటే కనుక మనకి అవ్వలేనట్టు అన్నమాట. మనకు అయిపోయింది. వాయికూడం కట్టేస్తున్నాను. ఇది వెంటనే తీసుకోకూడదండి. వెంటనే తీసుకున్నామంటే కనుక గిన్నెకి అంటుకుపోతుంది. అది వెంటనే తీసుకోకూడదు. ఒక 4 minutes 5 minutes అయినా వదిలేయాలి. అలాగా వదిలేసిన తర్వాత అప్పుడు మనం తీసుకుంటే చక్కగా వస్తుంది. అది మీకు ఎలా చేసి చూపిస్తానో చూద్దరు కానీ చూడండి. చూడండి మన పచ్చడి మిక్సీకి వేసేస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి పట్టేసుకోవడమేనండి. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. దీంట్లోనే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పచ్చడి అన్నది మనం చల్లారిన తర్వాత వేసుకోవాలండి. చల్లారకుండా వేసుకున్నామంటే కనుక అది కండ్రగా ఉన్నట్టు ఉంటుంది. చల్లారిన తర్వాత వేసుకున్నాం అనుకోండి టేస్ట్ మనం అనుకున్న టేస్ట్ వస్తుంది అనమాట. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసి మిక్సీకి వేసుకోవడమే. చూడండి మన చట్నీ అయిపోయింది. తీసేసుకుంటున్నాను. ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ చట్నీ అనేది. ఒకసారి ట్రై చేయండి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని వేసేసుకోవడమే. చూడండి మన చట్నీ ఎంత బాగుందో. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చూడండి వాయికూడాన్ని ఎలా సేవ్ చేస్తున్నానో నేను. ఇలా కట్ చేసుకోవాలండి. చుట్టూరు ఇలా అనుకుంటే అంతే వచ్చేస్తుంది. ఒకసారి మీరు ప్లేట్లోకి ఇలా టర్న్ చేసుకుంటే అంతే మన వాయికుడు. చూసారా ఎంత బాగా వచ్చిందో, కాలిపోతుంది. ఈ వేసవికాలంలో దోశల కన్నా అడ్లు అవి తినుకోకుండా ఇలా వాయికూడ తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. మనకు విరదావత అనేది వేయదు, ఆరోగ్యంగా ఉంటాం తింటే. ఈరోజు మన రెసిపీ 2 చూసారు కదా, వాయికూడు పల్లి అండ్ టమాటా చట్నీ. చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో. మా రజనీ జాన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బెల్ కొట్టండి. నేను మీ రాజమండ్రి అమ్మాయిని. బాయ్ బాయ్.